హాయ్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మర్విన్ వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మార్విన్ వీడియోస్ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మార్విన్ వీడియోస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అశేష శతకోటి భారత జనాభానికి మా మార్విన్ వీడియోస్ తరపున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక వీడియో కూడా తెలుసుగా, గణేష్ అని కొట్టుకొని చస్తారు. నిజంగానే చచ్చిపోయినా అని అడుగుతారు. బతికే ఉన్నాడు గణేష్. ఉన్నాను. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మార్విన్ ప్రేక్షకులందరికీ నేను బ్రతికే గణేష్ బ్రో మస్తు మాట్లాడుతాను. నా బ్రతుకు నేనే యాక్చువల్గా జాబ్ లొకేషన్ వల్ల మన లొకేషన్లో ఉండట్లేదు. ఇన్ని రోజులు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిండు కాబట్టి మన షూట్స్లో యాక్ట్ చేసిండు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసి హైదరాబాద్కి రమ్మన్నారు వాళ్ళ ఆఫీసర్లు, వెళ్ళిపోతాడు. అందుకే మన షూట్లలో పాల్గొనట్లేడు. గణేష్ అని చంపుతుంది. ఇగో గణేష్ ఇక చూడు, కళ్ళారా చూడు, మళ్ళా కనబడాడు. ఇక బాగా వచ్చాడు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక్కటే చెప్తున్నా, గాంధీ తాత దేశం అంతా తాతే, మా బావ మా అందరికి బావయ్యాడ. జెండా పండుగ, స్వాతంత్రం లేకపోతే గణతంత్ర దినోత్సవం అనుడితోటే శంకరన్న సార్లాగా పనిచేసిండు కాబట్టి ఒకసారి వాళ్ళ లైఫ్లో ప్రీవియస్గా ఎట్లుండేది, గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సార్ పనిచేసినప్పుడు జనవందనం అంటే ఎట్లుండేది రొటీన్ ఒకసారి సార్ చెప్తారు. నా చైల్డ్హుడ్ కాంచి నేను టీచర్ లైఫ్ రన్ చేసినంత వరకు బట్టలు మంచిగా పెట్టుకొని ఎండేసుకొని చెంబుల నిప్పులు పోసి, ఇత్తడి చెంబులు నిప్పులు పోసి అది వేరేదా కొంచెం దానికి ఒక గుడ్డ పెట్టి ఇట్లా గట్టిగా పట్టుకొని ఇస్త్రీ చేసుకొని మంచిగా ఇట్లా వేసుకొని నా ఇంగిస్త్రీ పక్క పడ్డలతోటి నా ఇంగిస్త్రీ ఇస్త్రీ లేదు, ఇస్త్రీ లేదు, అట్లా మస్తు హ్యాపీగా ఆ రోజులే మంచి. మళ్ళీ అప్పుడు ఇట్లా పిల్లలందరూ కలిసి జెండా పట్టుకుని ఊరు మొత్తం తిరిగిదే స్లోగన్స్ ఇచ్చుకుంటా. స్లోగన్స్ అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో స్టూడెంట్స్ చాలా మంది ఉండే, ప్రైవేట్ స్కూల్స్ లేవు కదా. సో కాబట్టి పుట్టిన పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్ కాబట్టి రోడ్ సరిపోకపోయేది. మళ్ళీ అప్పుడు ఈ సీసీ రోడ్లు కావు, మొత్తం బురద ఉండేది. ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఏంది, ప్రైవేట్ స్కూల్లో పరిస్థితి? ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్అవుట్స్ అయిపోయారు, పిల్లలు లేరు. ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు స్టూడెంట్స్ పెరిగారు. నెక్స్ట్ రతన్న, నీకు జెండా వందనం తోటే చిన్నప్పటి నువ్వు ఆటో వెళ్ళినావు కదా, మనకు ఆటో జెండా వందనం అనగానే నాకు బయట జెండా వందనం అన్న రోజు 5ంటికి లేవాలి. ఫస్ట్ ఏ బలి చదువుకున్నావు? నేను గవర్నమెంట్ పోయి మనూరుదేనా? మనూరు గవర్నమెంట్ తిరిగేది అమెరికా స్లోగన్ తెచ్చుకుంటా తిరిగేది ఊరు మొత్తం తిరిగేది. భారత అంత బురద అంటే ఇంకా బూట్లు వేసుకునే లాగులు పైంట్లు ఎక్కడ భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయ, పడరా అనుకుంటా సార్ లేను కాదు. ఈ స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ముందట ఒక 5 రోజులు అట్లా గేమ్స్ పెడతారు. గణతంత్ర దినోత్సవం అప్పుడు ఎక్కువ పెడతారు. రిపబ్లిక్ పెడతారు. అలా గెలిచిన వాళ్ళకు ఏమిస్తారు? గిలాస, కటోరా, టిఫిన్ బాక్స్ అవి తీసుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆ రోజులు. మేము ఒక ప్రైజ్ వచ్చిందంటే అది ఏందన్నది కాదు, దానికి గెలిచిన గొప్పతనం మస్తు. అది వేరే. కబడ్డీ, ఖోఖో, ఇంకేం ఆట ఆడిచ్చేది? కబడ్డీ, ఖోఖో, కప్పగంతులు, సూది పరుగు, శంష పరుగు, ఆలుగడ్డ పరుగు, సర్పంచ్ గారు 3 కాళ్ళ పరుగు వచ్చింది. ఈ కాళ్ళ కట్టలు కట్టేది బ్రో. ఇప్పుడు ఆడదాం, మనం పెడదాం. ఇది ఈ 2 కట్టు కట్టుకో. ఊరు కూడా ఇద్దరు ఒక్కసారి ఊరుకాలి. మనం బ్రో వేద్దాం బ్రో, మనం పోటీలు పెడదాం. ఖోఖో ఆడదాం. మేము షటిల్ ఆడేది బ్రో, ఇది పెడితే అయిపోము. కప్పగంతులు ఆడదాం. మన మీది కప్ప, అప్పుడు కింద కప్ప గంతులు అంటే గిప్పు గిప్పు అప్పు అని పాచని. ఇది గంతులు వేసే కప్ప కాదు, ఓన్లీ పండుకునే కప్పే. ముసలి కప్ప, పింఛన్ తీసుకునే కప్ప. కానీ ఆ రోజుల మెమోరీస్ ఇప్పుడు పిల్లలకి ఈ రోజుల వాళ్ళకి రావట్లేదు. అంత మేము అనుభవించినటువంటి సంతోషం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పిల్లలకి టార్చర్తో కూడుకున్న విద్య అవుతుంది. దానివల్ల వాళ్ళు ఈ ఆటలకు పోతలేదు. అన్నట్టు ఇండిపెండెన్స్ 4 గంటలకు లేస్తేనే ఆ 7ంటికి అల్లేది. మేము చెంబుతో ఇస్త్రీ చేసుకున్నా చెప్పిను.
సుశీల పెదవాపు కాలంలో ఇస్త్రీ ఆ చెంబు కూడా ఇస్త్రీ తెలియక బట్టలు మడత పెట్టుకొని పక్క కింద పెట్టుకొని పందురు అంతే ఫోల్డ్ చెప్పన్నా ఇదంతా ఓకేనా ఈ స్టేజ్ ఎక్కి స్పీచ్ స్టార్ట్ చేస్తారు ఇక ఎప్పుడు కొడతాయిరా చెప్పిందే చెప్తారు లైన్ లో కూర్చుంటే పెడతారు ఇట్లా చెక్కల ముక్కలు వేసుకొని కింద కూర్చోవాలి గ్రౌండ్ లో ఆగి గ్రౌండ్ మొత్తం నిండుతుంది పాటలు పాడి ఫస్ట్ ఒకసారి చెప్తారు కదా అదే రెండోసారి చెప్తారు అదే మూడోసారి నాలుగోసారి ఐదోసారి 10, 11, 12 మంది మెల్లమెల్లగా ఎండొస్తా అంటది అంత అయిపోయిందా ఓడు కార పొట్లాలు పంచుకుంటూ వస్తా అంటాడు ఆ లైన్ వస్తాను ఆ లైన్ మనకిరా అప్పుడప్పుడు మనం ముందర దాకా వస్తుంది కార పొట్లం మనకు వేరే డబ్బా రావాలి ఆ డబ్బా డిసైడ్ చేసి ముందు రోజు రిహార్సల్ నువ్వు ఇట్రా నువ్వు ఇది చెప్పాలి చదువుకో ప్రిపేర్ కాదు ఇది నువ్వు ఇది ప్రిపేర్ కాదు రేపు మాత్రం స్టేజ్ మీద మరి ఆ స్టేజ్ పేరు లెవెల్ మీద సెలెక్షన్ చేసి అది చేయించేది నేను ఏడుండే తెలుసు బ్యాండ్ ప్రైవేట్ అంతా అయిపోతుంది అన్న దగ్గర పెద్ద ఈ వీళ్ళకి గిఫ్ట్లు వస్తాయి లేకపోతే స్పీచ్ అయిపోతాయి కదా ఒక్కరిగా ఇట్లా అంటారు ఒక్కరికి అందరూ మనకు మాకు ఆసనాలు సార్ ఉండేది అరే చప్పట్లు ఇట్లా కొట్టాలరా మ్యూజిక్ దాని మాకు ఇంకా మార్చ్ ఫస్ట్ ఒక వారం ముందు నుంచి మార్చ్ ఫస్ట్ చేసేటోళ్ళు ఆ వారం క్లాసులు ఉండరు ఇక ఆ వారం కొందరు ఈ క్లాసులు ఎక్కొట్టడానికి అప్పుడు మా కాలంలో హెడ్ మాస్టర్ అప్పుడు మార్చ్ ఫాస్ట్ చేస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళు లెక్క లెవెల్ మార్చ్ ఫాస్ట్ ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు హెడ్ మాస్టర్ లెక్క మీకు జెండా ఎత్తాలి కదా మా అప్పుడు మేము ఇది అయితే చూడ పంతులు చూసినా నువ్వేమవుతావు అంటే నేను రాయమల్ల అయితే సార్ అని రాయమల్ల అంటే అటెండర్ పిల్లలు అందరూ టాయిలెట్ పోసుకుంటారు సార్లో భయపడబోదు చెప్పరాసి రాయమల్ల అది రవీందర్ సార్ ఇవన్నీ అయిపోయి ఇంటికి ఓడుతుంటే జెమినీ టీవీ పెట్టుతుంటే కట్గం పడుతుంది ఇక ఈ రోజు కూడా కథల సినిమా అర్థం కావచ్చు ఇప్పటికీ 12 గంటలకు ఖచ్చితంగా స్కూల్ పిల్లలు ఉంటారు కదా సార్ వాళ్ళు బడికి పోయి వచ్చే టైంకు అంటే దాదాపు 12:30కి ఖడ్గం స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి ఇంకో విషయం ఏంటంటే మనం ఫస్ట్ రాగానే కూడా అదే సాంగ్ పెట్టినాం మేమే ఇండియన్స్ అసలు జెమినీ టీవీ వాని జీవితం మొత్తం ఖడ్గం సీన్ వేసిన సార్లు ఏదే లేదు కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు వేసినా చూడబోయేది ఇండిపెండెన్స్ డే గణతంత్ర దినోత్సవం ఈ రెండు ఎప్పుడు వచ్చినా కానీ ఖడ్గం సినిమాల సాంగ్ 100% ఖడ్గం సినిమా 100% గుర్తుకొస్తుంది. అయితే కృష్ణ ఆ ఖడ్గం సినిమాలో ఉన్నటువంటి భారతీయ తత్వం కావచ్చు, మన దేశం ఉన్నటువంటి అభిమానం కావచ్చు, భారతదేశ గొప్పతనం కావచ్చు, ఆ డైరెక్టర్ గారు అవన్నీ దాంట్లో క్రోడీకరించిండు. అది నువ్వు ఇంకా 100 సంవత్సరాలు ఆడి నీ మనవడు చూసినా కూడా అబ్బాయి చాలా బాగున్నటువంటి కంటెంట్ ఉన్న సినిమా. కొన్ని సినిమాలు అట్లా ఉంటాయి బ్రో. మనం అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు మనకు పెట్టినప్పుడు జరిగింది అది తీసింది. జై హింద్ సినిమా వచ్చేది, అర్జున్ గాంతో ఏమో జై హింద్ సినిమా వచ్చేది. జై హింద్ లో కూడా కొంత భారతీయత ఉన్నది. జై హింద్ వాటిని చూసే మనకి ఇట్లా ఇబ్బంది పెట్టింది బ్రిటిష్ వాళ్ళని. నేను చూసిన తమ్మి రాజాకారులట రాజాకారులు అంటేనేమో తుర్కోలు ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నవాబులు. బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళేమో భారతదేశాన్ని యాక్చువల్ గా మనకు స్వాతంత్రం ఒక సంవత్సరం లేట్ వచ్చింది. ఎందుకంటే నవాబు 40 ఏళ్ళ ఇండియాకి వచ్చింది. వచ్చినాక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు, తెలంగాణ ఇంకా నవాబుల కంట్రోల్లోనే ఉన్నది, స్వాతంత్రం రాలేదని ఆపరేషన్ ఫాలో చేసి మిలిటరీని పంపించి ఓడించి నిజాంలను ఓడించి తెలంగాణను ఇండియాలో కలిపి అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు తెలంగాణ వేరే దేశం. మన దేశం 530 డిఫరెంట్ ప్రాంతాలు. ఫస్ట్ ఏ ప్రాంతం అదే ఒక దేశం అన్నట్టు. అప్పుడు దానికి ఒక రాజు లేకపోతే ఒక నిజాము ఎవరో అట్లా ఉండేది. ఆ 530 ముక్కలను తీసుకొచ్చి కలిపింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే మొన్న మన మోడీ గారు కూడా ఏం చేసిళ్ళు, గుజరాత్లో అందరికంటే పెద్దది స్టాచ్యూ ఆయనదే పెట్టిళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు అంటే పొలిటికల్గా మాట్లాడుకుంటే వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ వ్యక్తి అయినప్పటికీ కూడా బీజేపీ వ్యక్తి అయిన మోడీ ఏం చేసిళ్ళు, ఆయన చేసిన గొప్పతనం అనేది గుర్తుండాలి. కాంగ్రెస్ తోనే మనకు స్వతంత్రం వచ్చింది. సో ఇవన్నీ పార్టీలు అప్పుడు కమ్యూనిస్ట్ ఉండే, కాంగ్రెస్
అన్ని పార్టీలు ఉన్నాయి అట్లా. కానీ ఎంత ఏం చేసినా కూడా ఆ రోజు పోరాటం చేసి భారతదేశ స్వాతంత్రం కోసం ఆ రోజు పోరాటం చేసి ప్రాణాలు వదిలినటువంటి ప్రతి అమరవీరుడికి మన ఈ భారత జాతి ఎప్పుడూ రుణపడే ఉంటుంది. కానీ వాళ్ళ త్యాగం చాలా మంది మర్చిపోతారు. వాళ్ళ త్యాగం గుర్తుంటే ఇట్లాంటి ఎవరైతే లంచాలు తీసుకుంటే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఇట్లాంటి తప్పులు చేయరు. వాళ్ళ త్యాగం ఏందనేది ఒకవేళ మనం గుర్తుంచుకుంటే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్న. థ్యాంక్ యూ బ్రో. ఈ నెవలు గుర్తున్నారుగా పంచాయతీలో ఎంపీటీసీ. ఓకే ఓకే అన్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సర్పంచ్ సాబ్ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన జెండా వందనానికి వచ్చిన స్కూల్ యాజమాన్యానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ముందుగా గ్రామ సర్పంచ్ వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ఎంపీటీసీ గారు కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ఉప సర్పంచ్ గారు, గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు, తర్వాత యూటీ హబ్ మేనేజర్ కిషోర్ గారు వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంకో మేనేజర్ గారు ఆనంద్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మర్విన్ టీం సభ్యులు పెద్దలు రత్నాకర్ గారు, ఇంకో గౌరవ పెద్దలు మర్విన్ టీం శంకరన్న, గ్రామ పెద్దలు రాజ్ కుమార్ గారు టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. వాట్సాప్లో రాజ్కోట్ గారు వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. మా తోటి నటి మర్విన్ టీంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రజనీ మేడం గారిని వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. మర్విన్ మేనేజర్ గారు ప్రశాంత్ గారు వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ కమ్ స్క్రిప్ట్ రైటర్ సాదత్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. సార్ కళ్యాణ్ మేడం గారు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు యూటీ హబ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మర్విన్ ప్రొడక్షన్ మేనేజింగ్ డైరెక్టర్, మర్విన్ వీడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి బాబురావు గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి బాగా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। బాబాయ్ ఎవరో మీకు తెలుసా ఈ వ్యక్తి? చూస్తా అంటే ఇక్కడ చూసిన ముఖం లెక్క అనిపిస్తుందా? మన సైకో కిట్ ఉన్నాడు కదా, ఎలా మన చాలా చక్కని బిరుదు ఇచ్చింది సార్. మర్విన్ ప్రొడక్షన్లో వచ్చిన ఇది మామూలు ప్రేమ కథ కాదులా కిట్టు ఉన్నాడు కదా. ఇక మర్విన్ వీడియోస్ వాళ్ళకి ఫేమస్ అంటే టోపీ కిట్టు వాళ్ళ పెద్ద కొడుకు. ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1, ఏది ప్రొడక్షన్ నెంబర్ 2. చూడడానికి వీడు అమాయకుల్లాగా వీడు మా అదేంటి కంత్రికల్లాగా కనబడతారు. కాకపోతే ఉల్టా వీడే పెద్ద కంత్రి, వీడే అమాయకుడు పాపం. వీడు అన్ని తిట పనులు చేస్తాడు, వీడినే ఎత్తేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరికన్నా వీళ్ళు అయ్యే జగత్ వాళ్ళ డాడీకి ఉన్న తీటలో సగం వీనికి వచ్చింది, సగం వీనికి వచ్చింది. అంతే సగమే మొత్తం కాదు. ఈ పిల్లగాడు తెలుసా మీకు? ఈయన పెళ్లి పిల్లగాడు. ఓకే, ఈ పిల్లగాడు ఏ పిల్లగాడో తెలుసా? ఈ పిల్లగాడు మా డైరెక్టర్ పశువుల పిల్లగాడు. ప్రొడక్షన్ నెంబర్ 1, 2 కూడా ఉన్నది, ఇంకా నడతలేదు, ఇంట్లోనే ఉన్నది. ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా? ఇక ముందు చూస్తారు. ఇంకా ఇదివరకు చూసిళ్ళు, కానీ అప్పుడు మీరు నాకు తెలియదు, నేను మీకు తెలియదు, కానీ ఇప్పుడు ఇంకా ఉంది మనం పరిచయం. వీడియోస్లోకి పోయి అప్లోడెడ్ డేటు రివర్స్లో పెట్టుకుంటే కాంతారా ఎఫెక్ట్ అని ఒక వీడియో ఉంటుంది, నట విశ్వరూపం చూస్తారు. ఇప్పుడు ఇకపై మౌనిక వాళ్ళ 2వ భర్త నట విశ్వరూపం ఇకపై కూడా చూడబోతా. మౌనికను జస్ట్ బండి మీద తీసుకొచ్చి దింపి మౌనిక బతుకుని ఆగం చేసిన వ్యక్తి 3 సెకండ్లలో. పంచాయతీకి వచ్చి కుස්සకు పంచాయతీ తెగ్గొట్టిన వ్యక్తి. ఇప్పంచే కాదు, ఫస్ట్ కాంచి ఇప్పటిదాకా కూడా పంచాయతీ వచ్చిందంటే తెగ్గొట్టాలంటే బప్పాన్ని ఉండాలి. పంచాయతీ టోపోని తిట్టింది. టోపీ కిట్టులు నీకేమరకరా అడిగిటా నాకు రాదా ఇంటికి ఏం చేయమంటావు, సంపుతావా మరి దాన్ని అని అన్న వ్యక్తి.